అంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏదో చూపించుకోవాలి అనేటువంటి ఒక ఒత్తిడికరమైన తపన. నాన్నగారికి 83 వస్తేనే ఇష్టం. నాన్నగారి దగ్గర ప్రోగ్రెస్ కార్డు తీసుకెళ్ళాక నాన్నగారు ఇంగ్లీష్ చూస్తారు, హిందీ చూస్తారు, తెలుగు చూస్తారు. లెక్కల్లో 39 వచ్చిన వెంటనే ప్రోగ్రెస్ కార్డు ఇసిరేస్తారు. అమ్మకి ఇందులో ఇష్టం, ఈ సబ్జెక్ట్లో ఇంత రావాలి అంటే నిత్యం ఏదో నిరూపించుకోవాలి, అమ్మా నాన్న సంతృప్తి కోసమే చదువుతున్నా అనేటువంటి ఒక ఒత్తిడిని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది జనరల్గా అందరికీ అన్ని వయసులో కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా నేను ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నానా లేదా, బాస్కి నచ్చుతుందా లేదా, నేను చేసిన ఆ యాంగ్జైటీ ఉండొచ్చు. కానీ ఆ యాంగ్జైటీ ఒక లెవెల్ వరకే ఉండాలి. అది తీవ్రమైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అసలు సామర్థ్యం కూడా కోల్పోతారు. ఎవరైతే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి లోనవుతారో వాళ్ళు బాగా చదివి కూడా ఎగ్జామ్లో ఏమీ రాయరు. అక్కడికి వెళ్ళాక నేను అన్నీ మర్చిపోయాను, గుర్తు రాలేదు అంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు చదువుతారు, అంతా వచ్చు, కానీ అక్కడ ఎలా చూపించాలి, ఏ క్వశ్చన్ రాస్తే ఫస్ట్ మార్కులు వస్తాయి, ఏ క్వశ్చన్ వస్తే సెకండ్ మార్కులు వస్తాయి, అన్ని క్వశ్చన్లు నాకు వచ్చు కదా, ఇప్పుడు నేను ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, ఈ కన్ఫ్యూజింగ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ది బెస్ట్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడూ ఉండకూడదండి. ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఆ ఏదో ఒకటిలోంచి ది బెస్ట్ బయటకు వస్తుంది. వీళ్ళు ది బెస్ట్ కోసమే ఉండాలి అన్నప్పుడు అది రాదు. ఒక విధంగా దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు పెర్ఫెక్షనిజం. మంచి పనే చేస్తాను, మంచి ఉద్యోగమే చేస్తాను, మంచి వివాహమే చేసుకుంటాను అనే వాళ్ళకి ఆ మంచి డెఫినేషన్ తెలియదు కాబట్టి ఎప్పటికీ ఏది జరగదు. తనకు దొరికిన ఉద్యోగంలో ది బెస్ట్గా తను ఎదగాలి, తనకు దొరికినటువంటి భార్య భర్తతోటి తన సంసారాన్ని ది బెస్ట్ చేసుకోవాలి. సో ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ పెర్ఫెక్షనిజం కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు అనేక సంవత్సరాలు నిరుద్యోగులుగా మిగిలిపోతారు, ఉద్యోగాలు చేయరు, అనేక చదువులు చదువుతూ ఉంటారు, ఎందుకో తెలీదు, అటెంప్ట్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం అంటారు. వీళ్ళు పిల్లల మీద తీసుకొచ్చే ఒత్తిడి ఎలా ఉంటుందంటే వీళ్ళ అనుభవాలనే వాళ్ళ పిల్లల మీద వద్దాలనుకుంటుంటారు. నేను డిగ్రీ చదివేటప్పుడు ఇలా జరిగింది కాబట్టి నువ్వు ఇలా చదువు, నేను ఇలా చేసినప్పుడు ఫెయిల్ అయ్యాను కాబట్టి నువ్వు ఇలా చెయ్యి. అంటే వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫెయిల్యూర్నే పిల్లలకి రుద్దేస్తూ ఉంటారు. అది తెలియకుండా పిల్లలు మాకు జరుగుతుందేమో అనేటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. నిజానికి ఆ చిన్న పిల్లలు కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ పిల్లలకి వాళ్ళకి పూర్తిగా వాళ్ళ చదువు ఎలా చదువుకోవాలి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఎంత చేయాలి వాళ్ళకి తెలుసు. ఈ తల్లిదండ్రుల యొక్క ఓవర్ యాంగ్జైటీ వల్ల పిల్లల మీద పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది.